హాయ్ డాడీ. హాయ్. సో మనమైతే ఈరోజు మన వ్యూవర్స్ కోసం మనైతే మ్యూచువల్ ఫండ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ఏంటి? అసలు మ్యూచువల్ ఫండ్స్ తెలియని వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? మ్యూచువల్ ఫండ్స్ అంటే మనకి రెగ్యులర్‌గా వచ్చేటువంటి ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్‌లో మనకొచ్చేసి స్టాక్ మార్కెట్. హ్మ్. ఫస్ట్ స్టాక్ మార్కెట్ వచ్చింది. ఓకే. అంటే స్టాక్ మార్కెట్ ఏంటంటే ఇప్పుడు మనంతట మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి అంటే మనకు ఒక్కోసారి నాలెడ్జ్ ఉండొచ్చు, హ్మ్. ఉండకపోవచ్చు. అట్లాంటి టైంలో మనకి లాస్ అవ్వచ్చు మనం. హ్మ్. తెలియని ఫండ్‌లో తెలియని స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసి మనం డబ్బులు మొత్తం పోగొట్టుకోవచ్చు. ఓకే. సో, దానికోసమే ఏం చేశారంటే ఈ హ్మ్. మ్యూచువల్ ఫండ్స్ అనే కాన్సెప్ట్‌ని తీసుకొచ్చారనమాట. మీకు ఈ మ్యూచువల్ ఫండ్ అనే పేరులోనే మీకు మీనింగ్ అనేది ఉంటుంది. హ్మ్. మ్యూచువల్ అంటే టుగెదర్. హ్మ్. అంటే కొన్ని రకాల స్టాక్స్‌ని వీటన్నిటిని కలిపి ఒక ఫండ్ లాగా క్రియేట్ చేసి హ్మ్. మన దగ్గర ఏదైతే అమౌంట్ కలెక్ట్ చేస్తాం మనం ఈ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాం కదా! ఆ అమౌంట్ మొత్తాన్ని తీసుకెళ్ళి ఒక ఫండ్ మేనేజర్ అని హ్మ్. ఉంటాడు ఈ మ్యూచువల్ ఫండ్స్‌కి. బ్యాంక్స్ గాని, ఓకే. ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ గాని ఎవరైతే మనకి మ్యూచువల్ ఫండ్స్ ప్రొవైడ్ చేస్తున్నారో హ్మ్. వాళ్ళ దగ్గర నుంచి మనకి ఈ ఫండ్ అనేది అలొకేషన్ ఉంటుందన్నమాట. హ్మ్. సో, వాళ్ళు వివిధ రకాల స్టాక్స్‌లో హ్మ్. మనకి మ్యూచువల్ ఫండ్స్‌ని ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి హ్మ్. మనకి అక్కడ కొంచెం బెనిఫిట్ ఓకే. ఉంటుందన్నమాట. హ్మ్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. యాక్చువల్‌గా టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్‌లో ముఖ్యంగా మనం హ్మ్. చెప్పుకుంటే ఒక 4 రకాలు చెప్పుకోవచ్చు. ఓకే. ఈ మధ్య కాలంలో చాలా రకాల మ్యూచువల్ ఫండ్స్ హ్మ్. వస్తున్నాయి కానీ మెయిన్‌గా చెప్పుకుంటే ఒకటి ఈక్విటీ ఫండ్, ఓకే. 2 డెట్ ఫండ్, హ్మ్. 3 ఇండెక్స్ ఫండ్, 4 హైబ్రిడ్ ఫండ్. ఓకే. ఇవి 4 మనం ట్రెడిషనల్ మ్యూచువల్ ఫండ్స్ కింద చెప్పుకోవచ్చు. హ్మ్. ఈ 4 ఏంటంటే ఇప్పుడు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఏంటంటే మనకి ఈక్విటీ అంటే స్టాక్ హ్మ్. స్ట్రెయిట్ అవే మనం పెట్టిన మ్యూచువల్ ఫండ్స్‌లో ఎంతైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తామో ఆ 100% స్టాక్స్‌లో ఇన్వెస్ట్ హ్మ్. చేస్తారనమాట. సో, మార్కెట్ మనకి ఎలా రియాక్ట్ అవుతుందో దాన్ని బట్టి మన ఫండ్స్ అనేది మనకి రియాక్షన్ అనేది హ్మ్. ఉంటుంది. అంటే ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది ఓకే. ఉంటుందనమాట. హ్మ్. అలాగే మనము డెట్ ఫండ్ తీసుకుంటే దీంట్లో కొంచెం లో రిస్క్ అని హ్మ్. చెప్పుకోవచ్చు మనకి. లో రిస్క్ అంటే మనం పెట్టిన మ్యూచువల్ ఫండ్స్ మొత్తాన్ని తీసుకెళ్ళి వాళ్ళు డెట్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. హ్మ్. స్టాక్స్‌లో కాకుండా. సో, మనకి అక్కడ ఏమవుతుందంటే కొద్దిగా మనకి స్టెబిలిటీ ఉంటుంది. రిటర్న్ తక్కువ ఉంటుంది. రిస్క్ లో హ్మ్. ఉంటుందనమాట. అలాగే ఈక్విటీ ఫండ్‌లో రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి. రిస్క్ ఎక్కువ హ్మ్. ఉంటుందనమాట. వాటిని హై రిస్క్ ఫండ్స్ కూడా అని కూడా అంటారు. హ్మ్. ఇంకొకటి మీకు హైబ్రిడ్ ఫండ్. హైబ్రిడ్ హ్మ్. ఫండ్ అంటే కాంబినేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ కాంబినేషన్ ఆఫ్ ఈక్విటీ అండ్ డెట్ హ్మ్. రెండిట్లో ఇన్వెస్ట్ చేస్తారనమాట. కొంత అమౌంట్ తీసుకెళ్ళి డెట్స్‌లో, కొంత అమౌంట్ ఈక్విటీలో హ్మ్. ప్రపోర్షనేట్‌గా మీకు ఇన్వెస్ట్ చేస్తారు. హ్మ్. సో, దాంట్లో ఏంటంటే మీకు లో రిస్క్ లో రిటర్న్ ఉంటుంది. అంటే మీకు హ్మ్. అంత రిస్క్ ఉండదు. అంత రిటర్న్ ఎక్కువ హ్మ్. ఉండదనమాట. అది హైబ్రిడ్ ఫండ్ అంటారు దాన్ని. హ్మ్. అలాగే ఇండెక్స్ ఫండ్ అంటే మనకి మార్కెట్ రియాక్షన్ బట్టి అంటే మార్కెట్ ఇండెక్స్ బేస్ మీద కొన్ని స్టాక్స్ మొత్తాన్ని కలిపి నిఫ్టీ 50 అని, హ్మ్. ఇండెక్స్ నిఫ్టీ 50 అని, ఇండెక్స్ నిఫ్టీ 100 అని ఇలా మనకి లేకపోతే ఇండెక్స్ స్మాల్ క్యాప్ అని హ్మ్. చెప్పేసి ఒక కేటగిరీని క్రియేట్ చేసి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. హ్మ్. సో, ఇది మార్కెట్ రియాక్షన్ బట్టి ఎంటైర్ మార్కెట్ హ్మ్. మీకు ఇది కొన్ని స్టాక్స్ లేకపోతే కొన్ని డెట్స్ కాదనమాట. హ్మ్. మీకు ఎంటైర్ మార్కెట్ అప్‌లోకి వెళ్తే ఈ ఇండెక్స్ ఫండ్ అనేది అప్‌లోకి వెళ్తుంది. హ్మ్. మీకు ఎంటైర్ మార్కెట్ ఆ రోజు డౌన్ అయితే ఇండెక్స్ ఫండ్ అనేది డౌన్ వస్తుంది. సో, మనకి ఇండెక్స్ ఫండ్‌లో మార్కెట్ రియాక్షన్‌ని బట్టి మనకు ప్రాఫిట్ అండ్ హ్మ్. లాస్ అనేది వస్తుందనమాట. ఓకే. ఈ ఇండెక్స్ ఫండ్‌లో మనకొక గుడ్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పటివరకి మనకి ఇండెక్స్ ఫండ్‌లో ఆన్ అండ్ యావరేజ్ 10-12%. హ్మ్. 12% అని చెప్తారు గానీ, మనకి 10-12% మనకి మినిమమ్ హ్మ్. రిటర్న్ అయితే వస్తుంది. ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఎప్పుడు మనకి ఇయర్ బై ఇయర్ పెరుగుతూనే ఉంటుంది. హ్మ్. ఎప్పుడు తగ్గేది కాదు. సో, ఇండెక్స్ ఫండ్ అనేది ఒక గుడ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ అని మనం చెప్పుకోవచ్చు. హ్మ్. సో మనం మ్యూచువల్ ఫండ్స్ అసలు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? మ్యూచువల్ ఫండ్స్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అంటే, మనకి మ్యూచువల్ ఫండ్స్ ప్రొవైడింగ్ అంటే బ్యాంకులు ప్రొవైడ్ చేస్తున్నాయి హ్మ్. ఇప్పుడు. కొన్ని ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ హ్మ్. మనకి లైక్ గ్రో యాప్ అని చెప్పేసి, జిరోదా అని చెప్పి, లేదా యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ హ్మ్. ఎవ్రి బ్యాంక్ మనకి బ్యాంకింగ్స్ మొత్తం ఇవన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నాయన్నమాట హ్మ్. మ్యూచువల్ ఫండ్స్. వాటిల్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. హ్మ్. ఓకే. నాకు కొంత అమౌంట్ ఉంది. అసలు నేను ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి? మొత్తం ఒకేసారి పెట్టాలా? లేదంటే ఎట్లా? మనకి ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్‌లో చాలా ఆప్షన్స్ హ్మ్. వచ్చాయన్నమాట. ఇప్పుడు సపోజ్ మీ దగ్గర ఒక 1,00,000 హ్మ్. ఉందనుకోండి. మీరు టోటల్ అమౌంట్ తీసుకెళ్ళి మీకు హ్మ్. నచ్చిన మ్యూచువల్ ఫండ్స్‌లో మీరు ఇన్వెస్ట్ ఓకే. చేసుకోవచ్చు. లేదు అంటే ఎస్ఐపి అని ఉంది. హ్మ్. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. అంటే హ్మ్. మనకేంటంటే ఇప్పుడు మంత్లీ మనకి సాలరీ వస్తుంది. సో, హ్మ్. దాంట్లో కొంత అమౌంట్ తీసుకొని మంత్లీ మనం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ హ్మ్. చేసుకోవచ్చు. లేదా లంప్ సమ్ అంటే హ్మ్. మీకు ఒక 10,000, 20,000, 30,000 అట్లా మీరు జమ చేసుకొని ఆ అమౌంట్ మొత్తాన్ని కూడా తీసుకెళ్ళి చేయొచ్చు. బట్ హ్మ్. ఎస్ఐపిలో ఏంటంటే మీకు ఓవర్ ద పీరియడ్ మీకు ఆన్ అండ్ యావరేజ్ మీద మీకు యూనిట్స్ అలొకేట్ అవుతాయి కాబట్టి, ఆ యూనిట్స్ అలొకేషన్ ప్రైస్ మీకు యావరేజ్ అయ్యి, ప్రైస్ లోలో ఉన్నప్పుడు కొంత అలొకేట్ అవుతది. హ్మ్. అలాగే తక్కువలో ఉన్నప్పుడు కొంత అలొకేట్ అవుతది హ్మ్. కాబట్టి, మనకి ఓవరాల్‌గా ఎస్ఐపిలో రిటర్న్స్ అనేది ఎక్కువ ఓకే. వస్తదనమాట లంప్ సమ్ కన్నా కూడా. హ్మ్.
ఓకే. సో కొంతమంది అయితే సేమ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. కానీ వాళ్ళకి రిటర్న్స్‌లో డిఫరెన్స్ ఉంది అంటున్నారు. ఒకసారి అది చెప్తారా అండి? అది ఎందుకు అంటే ముఖ్యంగా చాలామంది ఏంటంటే ఇప్పుడు మనకి మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇంతకు ముందంటే మనకి ఎక్స్‌చేంజ్ బ్రోకర్స్ లేకపోతే మనకి మ్యూచువల్ ఫండ్ బ్రోకర్స్ వీళ్ళు ఉంటారనమాట. వాళ్ళ దగ్గరికెళ్ళి వాళ్ళు చెప్పిన ఫండ్స్‌లో మనం ఇన్వెస్ట్ చేస్తాం. కానీ ఇప్పుడేంటంటే అందరికి మొబైల్ ఫోన్ చేతిలో ఉంటుంది. బ్యాంకింగ్ యాప్ లేకపోతే థర్డ్ పార్టీ యాప్స్ వీటిల్లో ఇన్వెస్ట్ చేసేస్తున్నారు. సో, ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి మ్యూచువల్ ఫండ్స్‌లో రెగ్యులర్ ఫండ్ అండ్ డైరెక్ట్ ఫండ్ అని 2 రకాలు ఉంటాయి. ఓకే. ఈ రెగ్యులర్ ఫండ్‌లో ఏంటి అంటే మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎవరైతే మీకు ఆ ఫండ్ ప్రొవైడ్ చేస్తున్నారో సపోజ్ ఐసీఐసీఐ బ్లూ చిప్ ఫండ్ తీసుకున్నారు మీరు. ఆ ఐసీఐసీఐ బ్లూ చిప్ ఫండ్‌లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు దాంట్లో ఐసీఐసీఐ బ్లూ చిప్ అని డైరెక్ట్‌గా ఒక ఫండ్ పేరుంటుంది. దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఐసీఐసీఐ బ్యాంక్ వాళ్ళు మీకు 1% ఆర్ 0.75% బేస్డ్ ఆన్ ది టర్మ్స్ అండ్ కండిషన్స్ వాళ్ళు మీకు కొంత అమౌంట్ చార్జ్ చేస్తారు. మీకు ఆ ఫండ్ ప్రొవైడ్ చేసి ఫండ్ మేనేజ్ చేస్తున్నందుకు. అలాగే మీరు అమ్మినప్పుడు సపోజ్ మీరు మ్యూచువల్ ఫండ్స్ ప్రాఫిట్‌లో ఉంది మీకు మనీ అవసరమైంది మీరు అమ్మేశారనుకోండి. ఆ అమ్మేసినప్పుడు కూడా వీళ్ళు ఏం చేస్తారంటే మీకు ఎగ్జిట్ లోడ్ అని చెప్పేసి ఇంకో 1% చార్జ్ చేస్తారు. సో, అక్కడ రెగ్యులర్ ఫండ్‌లో మీకు ఎంట్రీ అండ్ ఎగ్జిట్ లోడ్ అనేది పడుతుంది. అలా కాకుండా మీకు ఫండ్ పేరులో ఇదే సేమ్ ఫండ్ ఐసీఐసీఐ బ్యాంక్ బ్లూ చిప్ డైరెక్ట్ ఫండ్ అని ఉంటుంది. మీకు మ్యూచువల్ ఫండ్స్ ఏదైనా సరే దాంట్లో డైరెక్ట్ అనే వర్డ్ మీకు ఇంక్లూడ్ అయ్యి ఉందంటే అది డైరెక్ట్ ఫండ్. ఓకే. దాంట్లో మీరు ఎంత అమౌంట్ అయితే మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారో అంత అమౌంట్ మీకు డైరెక్ట్ మీకు మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ అనేది అలొకేట్ అవుతుంది. దీంట్లో ఎటువంటి ఎగ్జిట్ అండ్ ఎంట్రీ లోన్ ఉండదు. మనకి ఎవరైతే ఇండివిడ్యువల్‌గా ఓన్‌గా మనకి మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకుంటారో వాళ్ళు ఈ రెగ్యులర్ ఫండ్, డైరెక్ట్ ఫండ్‌కి డిఫరెన్స్ తెలుసుకొని ఇన్వెస్ట్ చేసుకుంటే ఆ ఎగ్జిట్ అండ్ ఎంట్రీ అనేది మనకి చార్జెస్ పడకుండా ఉంటదన్నమాట. ఓకే. సో ఈ వీడియోకైతే ఇంతే. మరిన్ని వీడియోస్ కోసం మనీ పర్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.